పాప నాన్న ఎప్పుడు వస్తాడని చెప్పి రోజు ఏడుస్తుంది. ఈ రోజే షిప్ దిగుతున్నాను, మానుషికి సర్ప్రైజ్ ఇస్తాను, ఓకేనా? యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఉంది మాట్లాడడానికి. మొన్ననే తెలిసింది నేను ఈరోజు ఇట్లా షిప్ దిగుతానని చెప్పి. మామూలుగా ఎప్పుడైనా షిప్ దిగుతున్నారంటే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటారు. ఈ షిప్లో ఎలా ఉండే అంటే ప్రతి ఒక్క క్రూ మెంబర్ తోటి నేను చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా గడిపాను అనమాట. సో నేను వెళ్తున్నానంటే నేనెంత బాధపడుతున్నానో, వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్తున్నందుకు వాళ్ళు కూడా అదే మీరెందుకు వెళ్తున్నారు, ఇంకెవరైనా వెళ్ళినా అంత బాధ ఉండేది కాదు, వేరే వాళ్ళు వెళ్తే బాగుండు, మీరు వెళ్ళకుండా ఉండాల్సింది, ఇంకా 2 months ఉంటే బాగుండు అని వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫీల్ అవుతుంటే నాకు అనిపిస్తుంది అదే ఉంటే బాగుండు. నేనేం అడగలేదు ఈ టైం కల్లా నాకు సైన్ ఆఫ్ కావాలి అని చెప్పి. వాళ్ళకి రిక్వైర్మెంట్ వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు కదా షిప్లో కోసం, వాళ్ళు వస్తున్నారు అనమాట. సో కొందరు తక్కువ శాలరీస్కి వచ్చేటోళ్ళు ఉంటారు. సో నాది వాళ్ళకి ఎక్కువ శాలరీ అనిపిస్తే తక్కువ శాలరీ వాడిని తొందరగా పిలిపిస్తారు అనమాట. ఎవరైనా కమర్షియల్గా ఆలోచిస్తారు. ఇంకా నా క్యాబిన్లో మామూలుగా ఇది నేను వర్క్ చేసేటప్పుడు యూజ్ చేసే బాయిలర్ సూట్ అనమాట. ఇలా ఉంటాయి బాయిలర్ సూట్. యూనిఫామ్ అస్సలు వేసుకోం మేము, జస్ట్ వీడియో పర్పస్లో. అంటే నేను పోజులు కొట్టడానికి ఇప్పుడు ఎలాగో షిప్ దిగుతున్నా కాబట్టి ఒక ఫోటో దిగుదామని చెప్పి మాత్రమే వేసుకుంటాం. అట్లాంటి సందర్భాల్లోనే యూనిఫామ్లు వేసుకుంటాం. లేదంటే ఏదైనా సర్వేలు ఎవరైనా బయట నుంచి వెళ్ళి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు, తినేటప్పుడు ఇట్లాంటి యూనిఫామ్ వేసుకొని తినాలన్నమాట. నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వెంచర్, రిస్కీ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. షిప్ దిగుతున్నా అన్న ఆనందం ఒక సైడ్ ఓకే, కాకపోతే దిగుతున్న టైం వచ్చేసి అబ్నార్మల్ టైం, మిడ్ నైట్, లైటింగ్ చక్కగా లేదు, అక్కడేమో ఫుల్ రఫ్ వెదరు. బోట్ చూడండి ఎంత చిన్నగా ఉందో, అసలు ఏం కనిపించట్లేదు. మా షిప్ మీద ఉన్న క్రెయిన్ తోటి ఇక్కడ కనిపిస్తున్న ఈ బాస్కెట్ ఉంది చూడండి, దాని మీద ఎక్కి కిందికి వెళ్ళాలి. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, దాని మీద ఎక్కాల్సిందే ఎంత భయం ఉన్నా కానీ. షిప్ మొత్తంలో నీ గురించి తెలియాలి అని అనుకుంటే నువ్వు దిగుతున్న టైంకి షిప్లో నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎంతమంది వస్తారో దాన్ని బట్టి నువ్వు ఎంత మంచోడు అని డిసైడ్ అవ్వచ్చు. సో నేను దిగుతున్నప్పుడు మాత్రం షిప్లో ఉన్న ఆల్మోస్ట్ అందరు వచ్చిండ్రు. అది హ్యాపీ అనిపించింది. చాలామంది ఎమోషనల్ కూడా అయినలు, నాకు కూడా ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళతో ఆ కనెక్షన్ అట్లుండేది. ఒకవైపు ఏమో బాధ వాళ్ళని విడిచి వెళ్తున్నందుకు, ఇంకో సైడ్ ఏమో సేఫ్గా కిందికి రీచ్ అవుతానా అని ఒక టెన్షన్, భయము. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఆల్మోస్ట్ 20 meters కిందికి వెళ్ళాలన్నమాట ఈ బాస్కెట్ తోటి. అక్కడ పక్క నుంచి వెళ్ళి మా షిప్లో వాళ్ళు అరుస్తున్నారు బాయ్ బాయ్ అని చెప్తున్నా కానీ వాళ్ళ ఫేస్ కూడా చూడలేకపోయినా ఆ భయానికి. అప్పటి వరకు వెదర్ కొంచెం నార్మల్గానే ఉంది. కరెక్ట్ నేను షిప్ దిగుతున్న మూమెంట్లోనే వెదర్ రఫ్ అయిపోయింది. సరే షిప్ దిగావు, దిగినాక 2 days వరకు ఇంటికి రాలేదేంటి? అసలు సిగ్నల్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు. నీకన్నా ఎక్కువ టెన్షన్ నాకుంది. నేను షిప్ దిగి ఏదైతే చిన్న బోట్లో ఎక్కినో ఆ చిన్న బోట్కి 2 ఇంజన్లు ఉంటాయి అన్నమాట. ఒక ఇంజన్ ఖరాబ్ అయిపోయింది. సో అది వెళ్ళాల్సిన స్పీడ్ అది రీచ్ అవ్వట్లేదు, వెదర్ ఏమో రఫ్ ఉంది. సో సగం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే ఇంకో బోట్ని పిలిపించి ఆ బోట్లోకి మమ్మల్ని షిఫ్ట్ చేసి ఆ బోట్ ద్వారా మేము సింగపూర్ పోర్ట్కి రీచ్ అయ్యాము. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మాకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ఇంటికి చేరుకునే లోపు 48 hours అయింది ఆల్మోస్ట్. అందుకే నా సిగ్నల్ లేదు. యా, చిన్న బోట్లలో సిగ్నల్ ఉండవు. కరెక్ట్ పోర్ట్కి రీచ్ అవుతున్న టైంలో సిగ్నల్ అందగానే మీకు మెసేజ్ చేసినా కదా సేఫ్గానే ఉన్నా అని చెప్పి. వామ్మో, ఆ 2 days అయితే అసలు ఏం అర్థం కాలేదు. మానుషి అయితే ఫుల్ ఏడుపు, నాన్న ఫోన్ చేయట్లేదు ఏంటి అని చెప్పి అసలు తట్టుకోలేకపోయినాం. ఇక మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళి నాకు కొంచెం రిలీఫ్ ఉంటుందని. ఏం చెప్పమంటావురా మానుషి? నిజం చెప్పాలంటే 8 hours సరిపడా చిన్న స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ప్యాక్ చేసుకొని మేము వెళ్తాము. కాకపోతే 48 hours అయ్యేసరికి ఫుడ్ సరిగ్గా లేక, వాటర్ సరిగ్గా లేక అప్పుడు నాకు తెలిసి వచ్చిందిరా బాబు అసలు తిండి విలువ అంటే ఏంటి, ఆకలి బాధ అంటే ఏంటి అని చెప్పి. ఒకవైపు ఏమో ఆకలి, దాహము, ప్లస్ ఆ షిప్ ఏమో రోలింగ్ అవుతూ వామో నరకంగా అనిపించింది అనుకో. అవన్నీ నెక్స్ట్ వీడియోలో రియల్ లైఫ్ అడ్వెంచర్ అంటే ఏంటో అది చూసిన తర్వాత నాకు అర్థమైంది. సర్వైవల్ ఎట్ సీ ఏంటో ఆ 2 daysలో అర్థం చేసుకున్నా. మీరందరూ నిజంగా ఆ వీడియోని మిస్ అవ్వకండి. మేబీ నెక్స్ట్ వీడియో అదే నేను పోస్ట్ చేస్తాను. షిప్ దిగిన ఆనందం, అయ్యో ఎక్కిన బోట్ ఇంజన్ ఫెయిల్ అయింది. బై గాడ్స్ గ్రేస్ ఏదో విధంగా సింగపూర్ ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అయ్యాము, ఫ్లైట్ ఎక్కాము, సేఫ్గా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను. ఇక మానుషమ్మను కలుస్తున్నానన్న ఎక్సైట్మెంట్ ఒకవైపు. అసలు షిప్ ఎక్కే ముందు మానుషి 1 month డైలీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నాన్న చూడు మంచిగా చేస్తున్నానా అని అడుగుతూ ఉండేది. కరెక్ట్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చే 2-3 రోజుల ముందే షిప్ ఎక్కాల్సి వచ్చింది.
పిల్లలు అర్థం చేసుకోలేరు కదా, బాధపడతారు, అయ్యో నాన్న లేడే షిప్ ఎక్కిండు అని చెప్పి. నేను మా ఇంటికి వచ్చే టైంకి అద్వితి ఇంకా మానుషి ముత్తంగి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో అందరు వెయిట్ చేస్తున్న మూమెంట్ మానుషి రియాక్షన్ ఇప్పుడు చూడొచ్చు మీరు. నాన్నెందుకు రాలే? అవునా, మరి రమ్మందమ్మా ఈరోజు నాన్నని. ఈరోజు రేపో ఫ్లైట్ ఎక్కి రమ్మందాం. ఇప్పుడు రేపు వస్తాయా? ఇప్పుడు వద్దా? మరి వద్దన్నా కావాలా? మరి ఏం చేద్దాం? కళ్ళు మూసుకొని కౌంట్ చేయటండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సూపర్. నువ్వు రమ్మన్నా, నువ్వు నెంబర్స్ లెక్క పెట్టినావు కదా, వెంటనే ఫ్లైట్ ఎక్కేసి వచ్చేసిన. కీస్ పెట్టవా? ఏం ఆడుకుందాం ఈరోజు? ఏం కూర ఈరోజు? చిక్కుడుకాయ అమ్మమ్మ పంపించింది. ఈరోజు పోలేలు చేసిండు, తింటామా? ఎవరు చేసిండ్రు చెప్పు. నీకు తిందామా మనము? నిన్ను స్కూల్కి ఎవరు డ్రాప్ చేయాలి? అమ్మ వద్దా? అమ్మ వర్క్ చేసుకుంటుంది, నేను స్కూల్లో డ్రాప్ చేస్తా. మ్యూజిక్ క్లాస్కి ఓకే. ఈరోజు ఉందా మ్యూజిక్ క్లాసు? ఓకే. నేను రోజు నేర్పించాలా నీకు మ్యూజిక్? నేను మ్యూజిక్ అంటున్నాం. డ్రాయింగ్ నువ్వు చేయవా? నీకు వచ్చు, నువ్వు అంత బాగా చేస్తున్నావు. జిరాఫ్ నీకు డాల్ఫిన్ నేను నేర్పిస్తా, కానీ నువ్వు నాకు మంచిగా డ్రాయింగ్ చేస్తున్నావు అనుకో, నీకు ఒక మంచి గిఫ్ట్ తెచ్చినా, నువ్వు డ్రాయింగ్ మంచిగా వేస్తే నీకు ఇస్తా. మంచి అన్ని కలర్ పెన్సిల్స్ ఉన్నాయి అందులో, అన్ని ఇస్తా నీకు. చూపిస్తా కానీ నీకు ఇప్పుడు ఇయ్యను, చూపిస్తా జస్ట్. నువ్వు ఈరోజు రాత్రి నీకు చూపిస్తా. నువ్వు ఈరోజు నైట్ నేను చెప్పినట్టు డ్రాయింగ్ చేసినావు అనుకో, మంచి డ్రాయింగ్స్ వేసినావు అనుకో, 1 వీక్ తర్వాత ఒక 7 డ్రాయింగ్స్ వేసినావు అనుకో, నీకు ఇస్తా గిఫ్ట్. ఓకే, చూపిస్తా నీకు. నువ్వు రావద్దు. చూసినావు కదా, ఓపెన్ చేయి. ఇట్లా మీది కను వచ్చేస్తుంది. ఎన్నున్నాయి కదా. ఇప్పుడు ఏది ఓపెన్, ఇప్పుడేం నిన్ను ఆడుకో ఏంటి దీంతో ఏం చేయొద్దు. ముందు ప్రాక్టీస్ నువ్వు చెయ్యి పెన్సిల్స్ తోటి. కరెక్ట్ సెట్ చేద్దామా? ఇంకో వాటర్ కలర్స్ ఉన్నాయి. ఇంకో ఇట్లా కూడా పెట్టచ్చు. ఎన్ని ఉన్నాయి చూడు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, మానుషి ఈ మధ్య చాలా బాగా డ్రాయింగ్ వేస్తుంది. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 monthsలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కృష్ణుడిది ఒక బొమ్మ గీసింది, నేను ఆశ్చర్యపోయినా. తన ఏజ్కి అంత మంచిగా చేయడం అంటే ఆ నేర్పించే వాళ్ళలో ఆ ఓపిక ఉండాలి. నిజంగా గురు బ్రహ్మ అని అంటారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వాళ్ళ గురించి మెన్షన్ చేస్తున్నాను. ఇది ప్రమోషన్ కాదు, ఇవా స్కిల్ షేర్ అని చెప్పి. మన పిల్లలు అప్పుడప్పుడు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఎంతసేపు ఆ సెల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ. మనం వాళ్ళ మైండ్ని అంతా ఖరాబ్ చేస్తున్నాం. దాని బదులు
వాళ్ళని బిజీగా ఉంచడానికి ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్లో మనం ఎంగేజ్ చేసామనుకో, ఆ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా వాళ్ళతోటి అన్నీ నేర్పిస్తారనమాట. చెస్ నేర్పించాలన్నా, అబాకస్ అన్నా, అకాడమిక్ ట్యూషన్స్ అన్నా, ఇట్లాంటి డ్రాయింగ్ అన్నా, ఇంకా వేరియస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాకు చాలా మంచిగా అనిపించి మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. మీ అందరికి ఈజీగా ఉంటుందని చెప్పి ఒక గూగుల్ ఫామ్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీరు స్టూడెంట్కి సంబంధించిన ఎంక్వైరీ ఫామ్ అనమాట అది. మీరు వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఎలాగూ మంచిగా డ్రాయింగ్ వేస్తుంది కదా అని చెప్పి ఇన్స్టాలో బాగా వెతికి నాకు ఒక పేజ్ మంచిగా అనిపించింది, మన్యూ గిఫ్ట్స్ గ్యాలరీ అని చెప్పి. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏదైతే నేను గిఫ్ట్ ఇచ్చానో యూనికార్న్ది, అన్ని రకాలుగా పెయింటింగ్స్ వేయవచ్చు అనమాట. సో ఇట్లాంటి ఎన్నో యూనిక్ గిఫ్ట్స్ వాళ్ళ పేజ్లో కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. అంటే ఇందుకు నేను సజెస్ట్ చేస్తున్నానంటే మా పాప ఇంత హ్యాపీగా ఉంది కదా, మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే ఇలాంటి బెస్ట్ పిల్లలకి పనికొచ్చే ఐటమ్స్ వీళ్ళ పేజ్లో దొరుకుతున్నాయి. మన్యూస్ గిఫ్ట్ గ్యాలరీ అని చెప్పి. వీళ్ళది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వాళ్ళ ఇన్స్టా పేజ్ లింక్. చాలామంది అనుకోవచ్చు, అరే అద్వితి రియాక్షన్ చూపించలేదు, మా అమ్మ నాన్న రియాక్షన్ చూపించలేదు, మా అత్త మామ రియాక్షన్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఓన్లీ మా మానుషమ్మ రియాక్షన్ చూపిద్దామన్న ఉద్దేశంతో ఓన్లీ ఈ విధంగా ఎడిట్ చేశాను. వచ్చినప్పటి నుంచి నన్ను ఎంత టైట్గా హగ్ చేసుకుందో, నాన్న మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడని అనుకుందో ఏమో. అమ్మని కొట్టుకుని తిద్దావా? నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే నిజంగా నా లైఫ్లో వన్ ఆఫ్ ది రిస్కీ జర్నీ ఎలా సర్వైవ్ అయ్యానో చూడొచ్చు. మీ అందరి కోసం షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇక మీదట లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. తప్పకుండా అదే ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఆశిస్తూ మీ రాజ్, అద్వితి అండ్ మానుషి.